హాయ్ అండి, నేను అజేల్ షేక్ రహమాన్ని, సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ని. ఇవాళ నేను లొకేషన్ వైజ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, పర్సెప్షన్స్, కస్టమర్స్ యొక్క పర్సెప్షన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా మనం చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ లొకేషన్లో ఉండటానికి బాగుంటుంది, ఏ లొకేషన్లో ప్లాట్లు కొంటే బాగుంటుంది, అలానే అపార్ట్మెంట్స్ కొంటే బెటరా లేకపోతే విల్లాస్ కొంటే బెటరా అనేది కంప్లీట్గా లొకేషన్ని బేస్ చేసుకుని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. జనరల్గా హైదరాబాద్ని మనం 4 డివిజన్స్ చేస్తాము. ఈస్ట్ డివిజను, అట్లానే వెస్ట్, సౌత్, నార్త్. ఈ డివిజన్లో కనుక చూసుకుంటే ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడు వెస్ట్ జోన్కి సంబంధించినవి చాలామంది క్వారీస్ అడుగుతూ ఉంటారు. వెస్ట్ జోన్ అనేది అనూహ్యంగా డెవలప్మెంట్ అయిపోయిన ఏరియా అనమాట. ఒకప్పుడు కోటి అబిడ్స్ అనేది హైదరాబాద్ సిటీకి సెంటర్ పాయింట్గా ఉన్నప్పుడు 2000 ఆ ఏరియాలో 2000 సంవత్సరం దానికంటే ముందు. సో అందరూ కూడా అదొక సెంటర్ పాయింట్గా ఉన్నప్పుడు 20 to 25 కిలోమీటర్స్ రేడియస్లో ఏది కోటి అబిడ్స్ నుంచి ఈక్వల్గా డెవలప్మెంట్ ఉండేదన్నమాట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్, అట్లానే మీకు నార్సంగి, కోకపేట ఇవన్నీ ఐటీ జోన్స్గా డిక్లేర్ చేశారో అప్పటి నుంచి అనూహ్యంగా సిటీ అంతా వెస్ట్రన్ జోన్కి మూవ్ అవుతూ వచ్చిందన్నమాట. మూవ్ అవుతూ వచ్చింది అనటం కంటే కూడా అనూహ్యంగా డెవలప్మెంట్ అవుతూ వచ్చిందని చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది యాక్చువల్గా. సో ఇప్పుడు సిటీకి సెంటర్ పాయింట్ బంజారా హిల్స్గా ఉంది. బంజారా హిల్స్ నుంచి మీరు వెస్ట్రన్ జోన్లో నేను చెప్పే పేర్లు, ఇప్పుడు నేను పేర్లు చెప్తాను, అది మీకు అర్థమైపోతుంది ఎలా డెవలప్మెంట్ అవుతుంది ఏంటనేది. మీకు ఇప్పుడు బంజారా హిల్స్, తర్వాత ఏమో జూబ్లీ హిల్స్, అలానే మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్టిక్, నార్సంగి, కోకపేట, ఔటర్ రింగ్ రోడ్. సో ఇదంతా ఒక 10-15 సంవత్సరాలలో అనూహ్యంగా డెవలప్మెంట్ అయిపోయిన ఏరియాస్ ఇవి. అయితే ఒక చిన్న మిత్ ఉంది, అంటే డెవలప్మెంట్ అంటే అక్కడే ఉంటుందా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడే ఇన్వెస్ట్ చేయాలా, అక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయా, ఇంకా ఇటువైపు ఏముండదా అనేది ఒక చిన్నపాటి డౌట్స్ ఉన్నాయి. దీన్ని నేను 2 పార్ట్లుగా చేస్తాను హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ విషయంలో. ఇప్పటివరకు ఏరియా వైజ్గా నేను చెప్పాను. యాక్చువల్గా ఇప్పుడు కాలం వైజ్గా చెప్తాను, టైం వైజ్గా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వెన్ హీ బికేమ్ ఏ సీఎం, హీస్ బిలాంగ్ టు ఫ్రమ్ ఆంధ్ర, ఐ మీన్ టు సే ఫ్రమ్ విజయవాడ అనుకోవాలి. ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, దాని తర్వాత మీకు ఆల్మోస్ట్ కొహెడా అని, హయత్ నగర్, రామోజీ ఫిలిమ్స్ దాకా విపరీతంగా ల్యాండ్స్ కొనుక్కోవటము, కన్స్ట్రక్షన్ చేసుకోవటం, ఉండటము, ఇట్లాగా అనూహ్యంగా డెవలప్మెంట్ అవుతూ వచ్చింది అనమాట. అంటే అది ఆ టైంలో. దాని తర్వాత ఐటీ ఎప్పుడైతే బూమ్ స్టార్ట్ అయిందో అందరూ అమీర్పేట వైపు వచ్చేసి, చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు అమీర్పేటలో ఉండటం స్టార్ట్ చేసి, ఇంకా అమీర్పేటలో ఐటీ కోర్సెస్ అంటే ఇంకా అమీర్పేట అనమాట. సో అమీర్పేటలోనే ఆ చుట్టుపక్కల ఉండటం స్టార్ట్ చేసేసి అమీర్పేటే జీవితం, అమీర్పేటలోనే ఉండాలనే ఒక ఆలోచన ధోరణిలో ఉండేవాళ్ళు. దాని తర్వాత అది కాస్త కూకట్పల్లి వైపు అట్లా షిఫ్ట్ అయిపోయింది. అంతా కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట రోడ్డు ఈ విధంగా ఫిలప్ అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు మాదాపూర్ అని, కొండాపూర్ అని, హైటెక్ సిటీ అని, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అని, ఇలాగా ఏరియాస్ అనేది ఏ ఏరియాకి ఆ ఏరియా డెవలప్ అవుతూ వచ్చిందనమాట. ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు దిల్షుక్ నగర్లో ఒక 20-25 సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు దిల్షుక్ నగర్లోనే చేసుకుంటూ వెళ్తున్నారు. దిల్షుక్ నగర్ వైపు, దిల్షుక్ నగర్ నుంచి ఎల్బీ నగర్ అనుకోండి, హయత్ నగర్ కానీ, అలానే ఇది ఈస్ట్ జోన్లో. మీకు అదే మీకు సౌత్ జోన్లో కనుక తీసుకుంటే మన ఓల్డ్ సిటీ వస్తుంది ఎక్కువగా. ఓల్డ్ సిటీ లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు శ్రీశైలం హైవే కానీ, అలానే శంషాబాద్ వెళ్ళే బెంగళూరు హైవే కానీ, అట్లానే ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ హైవే కూడా అని చెప్పొచ్చు. సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అటువైపు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణాలు కూడా ఉన్నాయన్నమాట. అలానే మీకు నార్త్ డైరెక్షన్లో కోంపల్లి కానీ, లేకపోతే షామీర్పేట కానీ, ఈ ఏరియాలో ఒక 25 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ అక్కడే అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక వెస్ట్ జోన్లో ఎవరు చేస్తున్నారంటే, ఏ దిల్షుక్ నగర్లోనో, ఎల్బీ నగర్లోనో, లేకపోతే కోంపల్లిలోనో, లేకపోతే ఏమో మీకు శంషాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం, లేకపోతే ఇక్కడ ఉండాలని అనుకోవటం చాలా తక్కువ యాక్చువల్గా. మరి ఎందుకు వెస్ట్రన్ జోన్లో అంత హైప్ వచ్చిందంటే, ఒకప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో ఆంధ్ర నుంచి, అట్లానే తెలంగాణ నుంచి, లేకపోతే హైదరాబాద్ నుంచి మాత్రమే ఎక్కువ మంది ఉండేవాళ్ళు.
ఇవాళ హైదరాబాద్ ఎలా ఉంది అంటే అన్ని రాష్ట్రాల నుంచి, అంటే భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడాను ఒక హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఒక వైబ్ వచ్చింది. ఈ వైబ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఏదైతే ఐటీ సెజ్లు ఉన్నాయో, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, లేకపోతే ఈ ఏరియాలోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి దానికి హైప్ వచ్చింది. అలానే గ్లోబల్ వైడ్గా కూడా మన ఇండియన్స్ చాలా కంపెనీలు, అంటే ఇవాళ మీరు చూసుకుంటే ఎక్కువగా ఎన్ఆర్ఐస్గా ఉంటున్న వాళ్ళు ఇండియన్స్ అనమాట. అంటే ఐటీ కంపెనీస్ ఎప్పుడైతే వచ్చినాయో, ఐటీ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో, యూ టేక్ ఎనీ కంట్రీ, మనకు తెలిసిన అమెరికా, సింగపూర్, దుబాయ్ అంటాము. ఇది కాకుండా మీరు డెన్మార్క్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఎనీ అదర్ కంట్రీ, యూ నేమ్ ఇట్, ఎనీ అదర్ కంట్రీ, ఈవెన్ ఇజ్రాయిల్, ఇలాంటి కంట్రీస్లో కూడా ఇండియన్స్ చాలామంది అక్కడ వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎన్ఆర్ఐస్ ఎక్కువ, చాలామంది ఎక్కువగా బయట దేశాల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇండియా రావాలని అనుకునే ప్రయత్నంలో, ఇండియాలో వచ్చి సెట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఈ హైదరాబాద్ వైపు కూడా ఎక్కడ చూస్తున్నారంటే ఈ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్, అట్లనే నేను చెప్పిన హైటెక్ సిటీ, ఏసీజెడ్ల వైపే చూస్తున్నారు. కాబట్టి అంటే భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో సంబంధించిన వ్యక్తులు, అలానే గ్లోబల్ వైడ్గా మన ఎన్ఆర్ఐస్ అందరూ ఎక్కువగా వెస్టర్న్ జోన్లో చూడటం వల్ల, వెస్టర్న్ జోన్కి బాగా హైప్ రావటం వల్ల వెస్టర్న్ జోన్లోనే రేట్లు పెరుగుతున్నాయనే దాంతో వెస్టర్న్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పేసి దిల్సుఖ్నగర్లోనో, ఎల్బీ నగర్లో ఉన్నవాళ్ళు, కోంపల్లిలో ఉన్నవాళ్ళు వెస్టర్న్ జోన్లో కొనుక్కున్న సందర్భాలు చాలా తక్కువ. అక్కడక్కడే అబ్జర్వ్ అవుతూ ఆ ఏరియాలోనే కొనుక్కుంటున్నారు, ఆ ఏరియాలోనే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి నిశ్చింతగా ఇప్పుడు నాకు మొన్న ఒక ఆయన మౌలాలి నుంచి ఫోన్ చేశారు, ఏమంటే నేను షాద్ నగర్లో ఒక 200 గజాలు కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కోవచ్చా అని. నేను ఒకటే ప్రశ్న అడిగాను, మీరు ఎక్కడ ఉంటారని. మౌలాలిలో ఉన్న వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు అక్కడి నుంచి 20 కిలోమీటర్ రేడియస్లో 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోండి, మీరు షాద్ నగర్ రావద్దని చెప్పారు. ఎందుకు చెప్పాను, ఆ షాద్ నగర్ వచ్చరికి ఆయనకి 70 కిలోమీటర్లు అవుతుంది. ఆయన ఏదో 200 గజాల ప్రాపర్టీకి ఫస్ట్ 2-3 సార్లు వస్తారు, తర్వాత పట్టించుకోరు, ఇక దాని తర్వాత అంతే సంగతులు, అలా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఏ ఏరియాకి ఆ ఏరియా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. వైబ్ మాత్రం వెస్టర్న్ జోన్కి ఉంది. ఆ వైబ్ కూడా ఓన్లీ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఎన్ఆర్ఎస్గా ఉన్నారో వాళ్ళు, అట్లనే ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలానే కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా వెస్ట్ జోన్లోనే ఉండాలని ఒక దాంతో అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలానే మిగతా ఏరియాలు కూడా ఏమాత్రం తగ్గటం లేదు. మీరు ఇవాళ కనుక చూస్తే, ఇవాళ దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్లు చూస్తే ఐటీ సిటీ లాంటి ప్రాంతంలో ఎలాంటి హాస్పిటల్స్ అయితే ఉన్నాయో, ఎలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయో, అలానే ఎలాంటి మీకు హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో, సేమ్ కమ్యూనిటీస్ సేమ్ ఉన్నాయి, ఇంకా తక్కువ రేట్లో దొరుకుతాయి చెప్పాలంటే. అలానే మీరు ఏ జోన్కి, కోంపల్లి వెళ్ళినా కూడా అంతే, కోంపల్లిలో కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అట్లనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, అలానే మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంది. మీరు కోంపల్లి చూసినా, షామీర్పేట చూసినా ఇవి సేమే ఉన్నాయి. అలానే మీరు ఇంకో జోన్, మన సౌత్ జోన్లో వచ్చినా కూడా, సౌత్ జోన్లో కూడా ఇప్పుడిప్పుడే మీకు ఎయిర్పోర్టు, రాజేంద్ర నగర్ దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. కాబట్టి ఏరియా పరంగా ఒకవేళ లిమిటెడ్ కనుక ఉంటే, లిమిటెడ్ బడ్జెట్ ఉంటే, ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న 20 నుంచి 25 కిలోమీటర్ల రేడియస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. హైదరాబాద్ అనేది అనూహ్యంగా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. మనకి వినిపించే పేర్లు ఇవే. ఇంకా చెప్పాలి అంటే వెస్ట్రన్ జోన్ అనేది ఆ హైప్ ఉంది. వెస్ట్రన్ జోన్లో ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందో, దాని తర్వాత ఉన్న GO111 అనేది ల్యాండ్ 1,35,000 ఎకరాల్లో ఉంది. ఆల్మోస్ట్ మీకు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత 18 కిలోమీటర్ల దాకా మీకు GO111 ఉండటం వల్ల ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కొనాలనే ఒక భయం కూడా ఉంది. అంటే ఇప్పుడు కొంటే ఎక్కడ కొనాలి, మోకిల దాటో, శంకరపల్లి దాటో, ఆ ఏరియా దాటే కొనాలి వెస్టర్న్ జోన్లో. అలా కాకుండా మీరు సిటీ కనుక చూసుకుంటే మీకు దిల్సుఖ్నగర్ చుట్టుపక్కల, ఎల్బీ నగర్ చుట్టుపక్కల, కోంపల్లి దగ్గర, లేకపోతే ఇస్నాపూర్, పటాన్ చెరువు ఈ చుట్టుపక్కల కూడా చక్కగా కొనుక్కోవచ్చు. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. సో ఇదనమాట, ఈ కన్ఫ్యూజన్ వాతావరణం అనేది అస్సలు అంటే అసలు అవసరం లేదు. ప్రతి ఏరియా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. అన్ని కమ్యూనిటీస్ వస్తున్నాయి, ఇళ్ళు వస్తున్నాయి. మనకి డెవలప్మెంట్ హైదరాబాద్లో ఒక ఐటీ మాత్రమే కాదు, కన్స్ట్రక్షన్ రంగం కూడా విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది. అట్లానే మాల్స్ డెవలప్ అవుతున్నాయి, థియేటర్స్ డెవలప్ అవుతున్నాయి, ఇతర చాలా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఇంకా ఫార్మాసిటీస్ కానీ, ఇట్లా రకరకాల కంపెనీలు రకరకాలుగా అన్ని ఏరియాలో ఏ ఏరియా తగ్గట్టు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఏరియా కూడా ఇక్కడ ప్రాధాన్యత ఉంది. కాబట్టి మనం ఏ ఏరియాలో ఉండాలి, ఏ ఏరియాలో మనం ఉంటున్నాం, ఏ ఏరియాలో మనకి అలవాటు పడ్డాము, ఏ ఏరియా అయితే మనం మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది కనుక చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్యూచర్లో నేను కంప్లీట్గా థరోగా విత్ క్యాలిక్యులేషన్ సౌత్ జోన్లో ఎలా ఉంది మార్కెట్, అట్లానే ఈస్ట్ జోన్లో ఎలా ఉంది, అలానే మీకు వెస్ట్ జోన్లో ఎలా ఉంది,
నార్త్ జోన్లో ఎలా ఉంది మార్కెట్, ఇవి కూడా నేను థరోగా విత్ క్యాలిక్యులేషన్స్ త్వరలో మీ ముందుకు వస్తాను. వచ్చినప్పుడు ప్రతి ప్రాంతానికి సంబంధించి విత్ క్యాలిక్యులేషన్స్, రిజిస్టర్స్ ఎన్ని అవుతున్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ అయిపోయినాయి, రాబోతున్న ప్రాజెక్టులు ఏంటి, దాని రేట్ల వివరాలు ఏంటి, అవి కూడా నేను అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం ఎక్కువకుండా నేను చాలా అనాలిసిస్ చేస్తాము ప్రాంతాన్ని బట్టి, అట్లానే ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తాము. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు యూఎస్లో ఉన్నప్పుడు ఇండియాలో హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలన్నప్పుడు మీలాగే చాలా అంటే చాలా వందల రకాల డౌట్లు వచ్చేవి. చాలా నెట్ సర్ఫింగ్ చేసేవాడిని. సర్ఫింగ్ ఎక్కువ చేసే కొద్ది ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండేది. ప్రాక్టికల్గా ఏది ముందుకెళ్ళలేకపోయేవాడిని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీలాంటి వాళ్ళకి రాకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నంగా నేను ఐ మీన్ టు సే మనసా వాచా కర్మణ విత్ క్యాలిక్యులేషన్స్ మీకు పూర్తి స్థాయి సమాచారం అందించడానికి రెడీగా ఉన్నాను. ఎవరికి ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను నిరభ్యంతరంగా అడగచ్చు. నాకు భగవంతుడు ఇది ఒక మంచి అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. సో ఇట్స్ రియల్లీ ఏ ప్లెజర్ టు షేర్ మై ఎంటైర్ నాలెడ్జ్ టు యూ. నేను నాలెడ్జ్ కోసం తప్పిస్తాను, శ్రమిస్తాను, అన్ని కోణాలతో పరిశీలిస్తాను, మీ ముందు ఉంచుతాను అనమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను లక్ష్మణ్ గారికి, రియల్ భూమి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి.